డ్రీమ్11 బ్యాన్ చేసిన తరువాత చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. సో ఆ డౌట్స్ అన్నిటినీ నేను క్లియర్ చేయాలని ఆల్రెడీ 2 వీడియోస్ నేను పెట్టడం జరిగింది. నేను వీడియోస్ పెట్టిన తర్వాత చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ అనేవి అడిగారు. నేను చాలా వాటికి రిప్లై ఇస్తూనే వచ్చాను. ఈరోజు నేను ఈ వీడియోలో ఇంకొన్ని డౌట్స్ కోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నా. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం. ముందుగా నాకు అడిగే క్వశ్చన్స్లో టాప్ క్వశ్చన్ ఏంటంటే, మనం డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అడిగారు. సో ప్రాసెస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ వాడి పాన్ కార్డు అలానే బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ వాడారనుకోండి, ఆంధ్రప్రదేశ్దే, మీరు ఇప్పుడు విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు మనకి 30వ తేదీ వరకు సేమ్ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళైతే స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. 30వ తేదీ అంటే ఈ రోజుతో అది ఎండ్ అయిపోతుంది. సో రేపటి పరిస్థితి ఏంటంటే, రేపు ఒకవేళ మీరు విత్డ్రా చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు వేరే అకౌంట్ అంటే వేరే స్టేట్లో ఉండే అకౌంట్ని యాడ్ చేయాల్సి వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో పాన్ కార్డ్ గురించి కొంచెం చెప్పానమాట. అంటే పాన్ కార్డు మన స్టేట్ వాళ్ళదే యూజ్ చేయండి అని చెప్తే చాలామంది నాకు ఎలా రిప్లై ఇచ్చారంటే, భయ్యా పాన్ కార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకుది కదా అని చెప్పారు ఫస్ట్ వీడియోలో. ఆ తర్వాత నేను ఈరోజు ఒక వీడియో చేశాను దాని గురించే. పాన్ కార్డ్ అనేది దానికి అడ్రస్ లింక్ అయి ఉంటుంది, అది రిస్క్ అయ్యే పరిస్థితి ఉంది అని. అయినా సరే చాలామంది ఇంకా దాని గురించి అడుగుతున్నారు. దానికి నేను ఒకటే క్లారిటీ ఇస్తున్నా, ఏంటంటే మీరు పాన్ కార్డ్ ఏది పెట్టినా యాక్సెప్ట్ అవుతుంది. నేను యాక్సెప్ట్ కాదు అని చెప్పట్లేదు, యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఫ్యూచర్లో ఫర్దర్గా ఏవైనా సరే రిస్క్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నా, అంతే. రిస్క్ ఎందుకు మనం తీసుకోవాలి? రేపు పొద్దున్న మీరు ఆడొద్దు అని చెప్పినా సరే ఆడుతున్నారు అనే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఏదైనా మన అకౌంట్ బ్లాక్ అవ్వడం కానీ లేకపోతే ఇంకేదైనా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ రిస్క్ చేయకండి నా సబ్స్క్రైబర్స్ అని నేను చెప్తున్నాను. అది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, మీరు పాన్ కార్డు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ వెరిఫై అయిపోద్ది ఏదైనా సరే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పాన్ కార్డ్ పెట్టినా వెరిఫై అయిపోతుంది. అది పెట్టిన మన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అవి ఆంధ్రప్రదేశ్ పెడితే యాక్సెప్ట్ అవ్వదు. సో మీరు పాన్ కార్డ్ మీదే పెట్టుకొని అకౌంట్ డీటెయిల్స్ వేరే స్టేట్ది పెట్టుకుంటే అప్రూవ్ అయిపోతుంది, మీరు ఆడుకోవచ్చు. అది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, పేటిఎం బ్యాంక్ మిగతా ఫ్యాంటసీ యాప్స్ అన్నిటికీ వర్క్ అవుతుంది కదా బ్రదర్, ఇప్పుడు మనం డ్రీమ్11కి పేటిఎం పెడితే అవుతుందని అడుగుతున్నారు. డ్రీమ్11లో ఉన్న కండిషన్స్ ఏంటంటే, మనం బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ అనేది మామూలుగా మాన్యువల్ ప్రింట్ ఉంటుంది కదా పాస్బుక్, దాన్ని ఫోటో తీసి మనం పెట్టాల్సి వస్తుంది అంతే. అది పేటిఎం వాళ్ళకి పాస్బుక్ ఉండదు, ఓన్లీ డిజిటల్ బ్యాంక్స్. సో వాళ్ళ రూల్ ఏంటంటే, ఎలాంటి డిజిటల్ బ్యాంక్స్ అప్లోడ్ చేయడానికి వీలు లేదు డ్రీమ్11లో అని చెప్పారు. సో మీరు పేటిఎం బ్యాంక్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు. ఇది థర్డ్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఫోర్త్ పాయింట్ వచ్చేసి, చాలామంది అడుగుతున్నారు ఇది రీబ్యాన్ చేసే అవకాశం ఉందా అంటే, ఇప్పటి వరకు అయితే చాలా స్టేట్స్లో రీబ్యాన్ అవుతుందా అంటే అవ్వలేదు. తెలంగాణలో కానీ ఒరిస్సాలో కానీ వీటిపైన డిస్కషన్ వచ్చినప్పుడు అవి మళ్ళీ అన్బ్యాన్ చేయలేదన్నమాట. రీబ్యాన్ కాదు, అన్బ్యాన్ చేయలేదు. సో మన స్టేట్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ కొనసాగుతుంది కాబట్టి డ్రీమ్11 స్పాన్సర్షిప్ కాబట్టి చాలా మనీ ఇన్వెస్ట్ చేశారు. మన ఆంధ్ర వల్ల వాళ్ళకి చాలా లాభం కూడా వస్తుంటుంది. సో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడుతానన్నారు. అది మాట్లాడి మనకి ఏ డెసిషన్ వస్తుందో ఇంకా తెలీదు. ఒకవేళ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా అన్బ్యాన్ అయిన విషయం వస్తే ఖచ్చితంగా నేను ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. అదైతే పక్క గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ వెరిఫై ఉంటాయి కదా, వాళ్ళు ఇప్పుడు కొత్త కంటెస్ట్లని ప్లే చేయాలంటే అవ్వట్లేదు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు పాన్ కార్డ్ని రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో మీరు బ్యాంక్ అకౌంట్ అక్కడ పక్కన ఆప్షన్ని పాతవి డిలీట్ చేసేసి మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకోండి. మీ నైబర్ స్టేట్స్లో ఎవరు, తమిళనాడు ఆల్రెడీ వర్కింగ్లో ఉంది, కర్ణాటక, ఇట్లాంటి ఎవరి దగ్గర బ్యాంక్ అకౌంట్ మీది కానీ ఆ స్టేట్లో ఉన్నట్లయినా ఆ ప్రూఫ్ని మీరు అప్లోడ్ చేసి యథావిధిగా ఎప్పట్లానే ఆడుకోవచ్చు. అది ఇంకొకటి. ఇంకొక విషయం ఏంటంటే,
చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, భయ్యా మేము 200 కంటే తక్కువ ఉంది కదా ఆ అమౌంట్ ఏంటంటే అది ఎలా ఇచ్చేసుకోవాలి, మరి మేము తీసుకోవాలి 200 కంటే తక్కువ ఉందంటే, వాళ్ళకి నేను ఆల్రెడీ నిన్న చెప్పాను క్వెరీ రేజ్ చేయండి అని చెప్పాను. అయితే క్వెరీ రేజ్ చేయడానికి అక్కడ అక్కడ ఎంత అమౌంట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తుంటే రావట్లేదు. సో తర్వాత మనకి ఏం అర్థమవుతుందంటే 200 కంటే ఎంత అమౌంట్ ఉన్నా సరే తక్కువ ఉంటే మనం అది తీయలేం బ్రదర్. అదైతే క్లారిటీ. ఆ డబ్బులు ఎక్కడికి పోవు, మీ వాలెట్లోనే ఉంటాయి. కాకపోతే మీరు దానికి ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసుకొని వేరే బ్యాంక్ డీటెయిల్స్ వేసి ప్లే చేసుకోవచ్చు, అదైతే చెప్పగలుగుతున్నా. సో మీరు ఆ అమౌంట్తో కంటెస్ట్లు గెలిస్తే పర్లేదు, అది మీ ఇష్టం. సో 200 కంటే తక్కువ అమౌంట్ ఉంటే మాత్రం అది మీకు రాదు. ఆ డబ్బులు వాలెట్లో సేఫ్గానే ఉంటాయి కానీ మీ దగ్గరికి రావు. 200 కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు, అదైతే క్లారిటీ. సో ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ పెట్టినట్టయితే మనం ఆడలేము. ఆంధ్రప్రదేశ్ కాకుండా, తెలంగాణ కాకుండా, ఒడిస్సా కాకుండా మిగతా స్టేట్స్లో మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ డీటెయిల్స్ పెట్టి మీరు ఆడుకోవచ్చు. సో చాలా వరకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అనుకుంటున్నా. ఇంకా మీకు మేజర్గా వచ్చే డౌట్ ఏంటంటే పేటిఎం ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో మీరు పేటిఎం కానీ, డిజీ బ్యాంక్ కానీ ఇట్లాంటి డిజిటల్ బ్యాంక్స్ ఏవి పెట్టినా సరే మీకు అప్రూవల్ రాదు, యాక్సెప్ట్ అవ్వదు, మీరు ఆడలేరు. సో దయచేసి వేరే స్టేట్లో మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర అకౌంట్ తీసుకొని పెట్టండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఇదైతే మన వీడియో. ఇంకా మీరు ఇప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా విత్డ్రా చేసుకోలేదు అనుకుందాం, ఈరోజు కూడా విత్డ్రా చేసుకోకపోతే మీ డబ్బులు అలానే సేఫ్గా ఉంటాయి. కానీ రేపటి నుంచి విత్డ్రా చేసుకోవాలంటే మీకు బ్యాంక్ అకౌంట్స్ మాత్రం మార్చాల్సి వస్తుందన్నమాట. సో మీరు విత్డ్రా వీలైనంత వేగంగా చేసుకోండి. ఇంకా కొందరు అడుగుతున్నారు ఏంటంటే ఫ్యాంటసీ యాప్స్ ఇంకా కొన్ని బ్యాన్ అవ్వకుండా ఉన్నాయి కదా బ్రదర్ అని. ఒక్కొక్కటి తాజాగా అన్నీ బ్యాన్ చేస్తున్నారు. బ్యాన్ అవ్వడం మాత్రం పక్కా. ఈ బ్యాన్ అవ్వడానికి కారణం ఏంటో కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ వీడియోలో. అది అంటే బెట్టింగ్కి ఇన్వెస్ట్మెంట్ రూపాయి పెట్టినా సరే అది గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, అది బెట్టింగ్ కింద కన్సిడర్ చేస్తుంది ఎంత స్కిల్ గేమ్ అయినప్పటికీ. సో అది తీసేస్తున్నారని. సో ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం అన్ని డౌట్స్ ఈ వీడియోతో క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.